హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీషో నుండి నేను ఒక డిజైనర్ లేస్ బార్డర్ అయితే ఆర్డర్ చేశాను. ప్యాకేజింగ్ అయితే చాలా నీట్గా అయితే వచ్చింది. లేస్ వచ్చేసి సర్క్యులర్ ఫోల్డింగ్లో అయితే పంపించారు. మీకు ఇప్పుడు లేస్ అయితే ఎలా వచ్చిందో ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. స్టార్టింగ్ అయితే మనకి పిన్ అయితే అటాచ్ చేసి అయితే వచ్చింది. నేను అదైతే రిమూవ్ చేసి అయితే మీకు లేస్ అయితే చూపిస్తున్నాను. లేస్ వచ్చేసి వెల్వెట్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది. ఓవరాల్ లేస్ అంతా కూడా సీక్వెన్స్ అలాగే జరీ వర్క్ అయితే వచ్చాయి. నీట్ ఫినిషింగ్ అయితే ఉంది. క్వాలిటీ చాలా బాగుంది. 8.5 మీటర్స్ అని మెన్షన్ చేశారు, కానీ ఎగ్జాక్ట్ 9 మీటర్స్ అయితే ఈ లేస్ అయితే వచ్చింది. ఈ శారీకి అయితే పళ్ళు పాటలో ఇలా మెరూన్ కలర్ టెజల్స్ అయితే వచ్చాయి. అవి అయితే సరిగ్గా రాలేదు, నాకు కూడా నచ్చలేదు. అందుకే ఈ లేస్ అయితే నేను ఆర్డర్ చేసుకున్నాను శారీకి అటాచ్ చేద్దామని చెప్పి. శారీ పైన పెట్టగానే శారీ లుక్ అయితే మారిపోయింది. ఈ లేస్ ఎలా అటాచ్ చేయాలో వీడియో కూడా యాడ్ చేశాను. ఫస్ట్ మనకి లేస్ ఎంత కావాలో చూసుకొని లేస్ని శారీకి అటాచ్ చేయడం అయితే స్టార్ట్ చేయాలి. పళ్ళు పార్ట్ నుంచి అటాచ్ చేయడం అయితే బెటర్. పళ్ళు పార్ట్ నుంచి లేస్ అటాచ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ అయితే లేస్ని చిన్నగా ఫోల్డ్ అయితే చేసుకోవాలి. ఈ లేస్ అయితే ఎలాంటి కట్ వర్క్ రాలేదు కాబట్టి ఈజీగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. మనం శారీకి ఫాల్ ఎలా అటాచ్ చేస్తామో ఈ లేస్ని కూడా అలానే అటాచ్ చేయాలి. లేస్ విడ్త్ వచ్చి ఎగ్జాక్ట్ 3 సెంటీమీటర్స్ అయితే వచ్చింది. మెరూన్ కలర్ ఒకటే కాదు, చాలా డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఈ లేస్ వచ్చేసి నియర్లీ 260 ఆ కాస్ట్కి అయితే వచ్చింది. ప్రజెంట్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్లో అయితే ఉంది. కోడ్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. లేస్ అటాచ్ చేశాక శారీ లుక్ అయితే ఎలా ఉందో సైడ్ ఇమేజ్ అయితే యాడ్ చేస్తాను, చూడండి. ఈ లేస్ అటాచ్ చేశాక శారీకి అయితే చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చింది. ప్రజెంట్ అయితే శారీకి ఇలా లేస్ బార్డర్స్ అటాచ్ చేయడం అయితే ట్రెండింగ్లో ఉన్నాయి కదా. మనం ఈ లేస్ని ఇలా పళ్ళు ఎండింగ్ వరకు స్టిచ్ చేసుకుంటూ అయితే వెళ్ళాలి. పళ్ళు ఎండింగ్లో స్టిచ్ చేయడం కంప్లీట్ అయ్యాక శారీని అయితే మన సైడ్ అయితే టర్న్ చేసుకోవాలి. ఎందుకంటే శారీని అలా టర్న్ చేస్తే మనకి లేస్ స్టిచ్ చేయడం అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఫోల్డింగ్ అయితే చాలా బాగా వస్తుంది. కార్నర్లో ఫినిషింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. మనం లేస్ని అయితే కట్ చేయని అవసరం లేదు. చాలామంది అయితే లేస్ని కార్నర్స్లో కట్ చేసి మళ్ళీ అటాచ్ చేస్తున్నారు. అలా అయితే ఫినిషింగ్ అయితే అంత బాగోదు. ఇలా చేస్తే మనకి ఫినిషింగ్ అయితే చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ ఇలా పళ్ళు అనదర్ కార్నర్ వరకు స్టిచ్ చేసుకుంటూ అయితే వెళ్ళాలి. ఈ శారీ వచ్చేసి నేనైతే సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అయితే తీసుకున్నాను. శారీ వచ్చేసి కలంకారీ డిజిటల్ ప్రింట్ కుబేర్ పట్టు సాఫ్ట్ సిల్క్ శారీ. శారీ అయితే చాలా బాగుంది. కట్టుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా అయితే ఉంది. పళ్ళు ఎండింగ్ కార్నర్ వరకు కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలి. పళ్ళు ఎండింగ్ కార్నర్కి వచ్చాక మళ్ళీ శారీని అయితే మన వైపు అయితే టర్న్ చేసుకోవాలి. మనం టర్న్ చేసుకుంటే ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టయితే టర్న్ చేసుకోవాలి. చూసారా ఫోల్డింగ్ అయితే ఎంత ఈజీగా వచ్చిందో. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. కట్ చేస్తే అయితే ఇంత ఫినిషింగ్ అయితే రాదు, లుక్ కూడా మారిపోతుంది. నెక్స్ట్ ఇక కట్ అంచు వరకు కూడా శారీ లేస్ని అయితే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. లాస్ట్లో పళ్ళు కార్నర్ ఎండింగ్స్లో చిన్నగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. మనం సెకండ్ సైడ్ ఎలాగో స్టిచ్ చేస్తాం కాబట్టి అప్పుడు ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్టు అలా స్టిచ్ చేసుకుంటూ అయితే వెళ్ళాలి. అయితే వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ మోషన్లో పెట్టాను. వీడియో అయితే చాలా లెంతీ అయిపోతుందని చెప్పేసి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి నాకు 1250 అయితే పడింది. శారీ అయితే చాలా బాగుంది. లేస్ అటాచ్ చేయగానే శారీ లుక్ అంతా మారిపోయింది. చాలా రిచ్ లుక్ అయితే వచ్చింది శారీకి. డిజైనర్ శారీలో అయితే టర్న్ అవుట్ అయింది. మనం శారీకి ఫాల్ వేసుకున్నాకనే లేస్ అయితే అటాచ్ చేయడం అయితే స్టార్ట్ చేయాలి. లేస్ వేసుకున్నాక ఫాల్ వేసుకోవాలంటే కుదరదు, బాగా రాదు. మనం శారీని లేస్ ని అడ్జస్ట్ చేస్తూ చూసుకుంటూ స్టిచ్ పడుతుందో లేదో చూసుకుంటూ అయితే స్టిచ్ చేసుకోవాలి. మనకి లేస్ ఎంతవరకు కావాలో అంతవరకు స్టిచ్ చేసుకున్నాక కట్ చేసుకోవాలి. నాకైతే ఈ లెంత్ సరిపోతుంది అనుకున్నాను, ఇక్కడితో కట్ చేసుకున్నాను. ఇప్పుడు లేస్ అయితే ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ అయితే చేసుకోవాలి. రిమైనింగ్ లేస్ అయితే నేను శారీలో వచ్చిన బ్లౌజ్కి అయితే అటాచ్ చేద్దాం అనుకున్నాను. ఈ శారీని అయితే నేను మెరూన్ కలర్ వెల్వెట్ బ్లౌజ్తో అయితే పేరప్ చేశాను. శారీ బార్డర్ కూడా వెల్వెట్ లేస్ అయితే అటాచ్ చేశాను కాబట్టి ఇప్పుడు పళ్ళు స్టార్టింగ్ పాయింట్కి అయితే రావాలి. లేస్కి అనదర్ సైడ్ని అయితే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓవరాల్ లేస్ అంతా కూడా అలాగనే స్టిచ్ చేసుకోవాలి. వెల్వెట్ బ్లౌజ్తో పేరప్ చేశాను అన్నాను కదా, ఆ బ్లౌజ్ కూడా నేను మీషోలోనే ఆర్డర్ చేశాను. దాని కోడ్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. బ్లౌజ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. చాలా రిచ్ లుక్ అయితే ఉంది. శారీకి కాంట్రాస్ట్ కలర్ అయినా కూడా చాలా బాగా సెట్ అయింది. చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చింది బ్లౌజ్ వల్ల కూడా. ప్రీవియస్గా కట్ వర్క్ లేస్ ఎలా అటాచ్ చేయాలో కూడా వీడియో అయితే పెట్టాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. హోప్ ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్ని చెక్అవుట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.